లోపలికి వెళ్తే మళ్ళీ అది మొదటికి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాల జోలికి వెళ్దాం. ఒకసారి పిసిఆర్ ఆ ట్వీట్ ఒకసారి అండి. విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారనమాట. ఏంటి అంటే, అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుంది ఇప్పటికైనా గుర్తించండి. వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదానంతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా కూడా మిసైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని, అతని భార్యను ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకోపోగలిగిందంటే కారణం ఏంటి? వారంతా అమ్ముడుపోవడమే కదా అని చెప్పేసి ఒక ట్వీట్ వేశారు. ఈ ట్వీట్కి సంబంధించి అందరూ ఏమంటున్నారంటే, ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దేశించి వేసింది, ఆయన ట్వీట్ వార్నింగ్ చేశారు అని చెప్పేసి చెబుతూ ఉన్న పరిస్థితి. నేను ఇందాక అనుకుంటా ఏదో ఒక సోషల్ మీడియాలోనో ఒక వెబ్సైట్లో చదివాను అనమాట. ఏంటి అంటే, సేమ్ ట్వీట్ని ఏ విధంగా రాశారు అంటే, ఇక్కడ ట్రంప్ తోటి చంద్రబాబు నాయుడు పోల్చారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే అక్కడ ట్రంప్ ఆయన ఎవరినైతే ఆయన్ని ఎత్తుకోపోయారో వెనిజులాకి సంబంధించినటువంటి అధ్యక్షుడిని, సో ఆయన మీద ఆరోపణలు చేసి ఎత్తుకోపోయినాడు. ఇక్కడ కూడా ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఎత్తుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక కథనం లాంటిది చూసాయి. ఏంటిది అంటే, దాన్ని కూడా అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం జరిగింది. ఏమంటారు అసలు ఆ ట్వీట్ ఉద్దేశం ఏంటి? మీరన్నా చెప్పండి కనీసం. నిజానికి ఇక్కడ క్లియర్ అండి. ఆయన కోటరీలో బందీ అయిన నాయకుడు ఎవరి గురించి అన్నాడో అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఓపెన్ గా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ మధ్య బందీ అయ్యాడు. ఆ కోటరీ వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు గ్యాప్ పెరిగింది. ఆ కోటరీని ఏదో ఒక సాటిస్ఫై చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసే అవకాశం దక్కింది అనేది ఓపెన్ గా చెప్పాడు. సో కోటరీలో బందీగా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ వార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు ఇచ్చారు. అంటే ఎలాగైతే వెనిజులా దేశ అధ్యక్షుడిని పట్టుకెళ్లారో మిమ్మల్ని కూడా పట్టుకెళ్లే రోజు వస్తుంది. మీ కోటరీ మిమ్మల్ని ఏమీ ఆపలేదు. అదే ఇక్కడ సమస్య అదే. ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశాన్ని ఎత్తడం వల్లే ఇప్పుడు ఏమైపోయిందంటే, చంద్రబాబు నాయుడు ట్రంప్తో పోలుస్తున్నారన్నమాట. సో ట్రంప్ నిరంకుశంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు కూడా అలాగే నిరంకుశంగా ప్రవర్తించి మిమ్మల్ని ఎత్తుకోబోతాడు అనే విధంగా కొన్ని సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఏమంటారు? నిరంకుశంగా వ్యవహరించే దానికైతే లిక్కర్ స్కామ్ విచారణ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి